సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. తులారాశి వారికి ధనయోగము కలుగుటకు, భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడానికి, రాజ్యస్థానము యాక్టివేట్ అవ్వడానికి, అదేవిధంగా లాభస్థానం యాక్టివేట్ అవ్వడానికి, ఏదైనా స్థానం అంటున్నా అంటే మీ జాతక చక్రంలో ఈ స్థానాలు కానీ యాక్టివేట్ అయినాయంటే అది మీకు ఎంతగానో ధనయోగాన్ని, భాగ్యము అంటే లక్ని తీసుకొని వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు లక్ ప్రతిదీ కూడా మనం లక్ని ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే వివాహం కావాలన్నా లక్, ఉద్యోగం కావాలన్నా లక్, గృహయోగం కావాలి, సంతాన యోగం కావాలి. ఇలా ప్రతి దాంతో కూడా భాగ్యస్థానానికి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ధనం మూలం మిదం డబ్బు అనేది ఎంత ప్రధానమో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సిందే. మరి ఈ ధనం అనే స్థానం అని ఏదైతే ఉంటుందో ఈ స్థానం యాక్టివేట్ అవ్వాలంటే తులారాశి వాళ్ళు ఏం చేయాలి? ఇది నేను చెప్పే పరిహారాలు ఇప్పుడు ఏదో ఒక రోజుకో, ఒక నెలకో, లేదంటే కొన్ని వారాలకో కాదు. ఇది మన జీవితంలో వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోవాలి. రెగ్యులర్గా చేస్తూ రాగలిగినప్పుడు మాత్రమే ఇవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక్కసారి చేసామా, 4 సార్లు చేసామా, లేదంటే ఒక 16 సార్లు చేసామా చేయమంటారు, 16 సార్లు చేసాం స్వామి అంటే అది కాదు. ఇది ఆత్మార్పణంగా మనస్ఫూర్తిగా అంటే ధన్ మన్ తన్ అంటాం. అంటే మనస్ఫూర్తిగాను, ధనపరంగాను, తను శరీరంతో అయినా సరే కలిపి చేసేటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే యాక్టివేట్ అవుతుంది. కాబట్టి భాగ్యవంతులుగా ఉండాలి తులారాశి వారు అంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. తులారాశి వారికి యోగాన్ని ఇచ్చేటువంటి గొప్ప స్థానాలు ఏదైనా ఉంది అంటే మహాత్ముల యొక్క సమాధి సేవ. సమాధి ఉదాహరణకి షిరిడి సాయిబాబా మహాసమాధి చెందిన, అదేవిధంగా మనకు రాఘవేంద్ర స్వామి, గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం, అదేవిధంగా మనకు వెంకయ్య స్వామి, నాంపల్లి బాబా, ఇలా సిద్ధ పురుషులు, లేదంటే సిద్ధులు, లేదంటే మహాగురువులు, ఇలా ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు మహాసమాధి చెందినటువంటి ప్రదేశానికి వెళ్ళి దర్శించి పూజించడం అనేది వీళ్ళకి జీవితంలో ఒక రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా పెట్టుకొని రెగ్యులర్గా వెళ్ళేసి రాగలిగితే చాలా మంచిగా ఉంటుంది. ధనయోగం యాక్టివేట్ అవ్వడానికి మొదటి మెట్టు అవుతుంది. అదేవిధంగా అక్కడ మీరు గమనించినట్టు గోపూజ జరుగుతుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి గోపూజ అనేది చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎంతకెంత గోపూజ చేస్తూ రాగలుగుతారో, గోపూజ అనండి, లేదంటే గో సేవ అనండి, లేదా గోవుకు ఆహారం పెట్టడం అనండి, ఎంతకెంత మీరు గోపూజ చేస్తూ రాగలిగితే అంతకంతగా మీకు యోగం అనేది కలిసి వస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనేక రకాల దోషాలు అనేటివి దొరుకుతుంది. సహజంగా గోపూజ చేస్తే సకల దేవతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది, దోషాలు పోతాయి అనేది సహజం. కానీ తులారాశి వారు కానీ గోపూజ చేస్తూ అందులో మహాసమాధి చెందినటువంటి ప్రదేశంలో, మహాత్ములు సమాధి చెందినటువంటి ప్రదేశంలో గోపూజ చేస్తూ చేయగలిగితే, లేదా ఆ పూజలో ఆ సేవలో పాల్గొన్నా, లేదా అక్కడ ఉన్నటువంటి గోశాలకి ఏదైనా మీ వంతు సహాయం చేసినా కానీ సరే వీళ్ళకి భాగ్యస్థానము యాక్టివేట్ అవుతుంది. మరొక విధానం, ఇప్పుడు శ్మశానాలు ఉంటాయి, ప్రతి ఊర్లోనూ శ్మశానాలు ఉంటాయి. ఆ శ్మశానాల్లో మీ వంతు ఏదైనా ఒక సహాయం చేయడము, అంటే అనాథ శవాలు వస్తుంటాయి, వాటికి ఏదైనా అవసరమైతే వాటి కోసం మీరు కొంత ధనాన్ని ఇవ్వడము. కానీ ఇక్కడ ధనం అనేది ఇవ్వడం అంటే ఎలా ఉండాలంటే బాగా అర్థం చేసుకోండి. మీకు ఇక్కడ మీకు ఏ పని చేసిన ధనం ఇవ్వాలి, లేదా ధన రూపంలో మనం సహాయం చేయాలన్నా, లేదా ఏ రకమైన ఒక యాక్టివిటీస్ చేయాలన్నా కానీ సరే మొట్టమొదట 2 సహజంగా మనకు ఎవరుంటారు? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని తీసుకుందాం. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల మీ సంపాదనలోంచి ఒక పర్సంటేజ్
ఎంతైనా సరే అది మీ ఇష్టం, 1%, 0.5%, 10%, అది మీ చాయిస్. కానీ ఒక పర్సంటేజ్ అనేది ప్రతి నెల పక్కన పెడుతూ రావాలి. అదేవిధంగా ఒకవేళ వ్యాపారస్తులైతే తమకు వచ్చేటువంటి నికర ఆదాయాన్ని ప్రతిరోజు లెక్క కట్టాలి. ఎందుకంటే గల్లా అనేది ఒకరోజు 1000 రూపాయలు కడుతుంది, ఒకరోజు 5000 కడుతుంది, కొంతమందికి 10,000 కట్టేవాళ్ళు ఉన్నారు. వ్యాపారస్తులు రకరకాలుగా ఉంటుంది కదా, వాళ్ళ వ్యాపారాన్ని బట్టి వాళ్ళ గల్లా కడుతుంది. కానీ దాంట్లో ఉండేటువంటి కొట్టుబాడుగలు, అద్దెలు, పిల్లల జీతాలు, అంటే వర్కర్స్కి జీతాలు, ఇవన్నిటినీ తీసేసి పెట్టుబడికి పెట్టినటువంటి వాటికి అన్నీ తీసేసి నికర ఆదాయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టాలి. ఆ లెక్క కట్టి దాంట్లో నుంచి మీరు పర్సంటేజ్ పక్కన పెట్టగలిగితే ఆ పర్సంటేజ్ అమౌంట్తోనే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా చేయాలి. కానీ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకసారి, లేదు డబ్బులు లేవు ఈరోజు అని చెప్పేసి తక్కువగా అలా కాకూడదు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక పర్సంటేజ్ ప్రతి నెల తీస్తూ ఉన్నాం. ఒకవేళ దానికన్నా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి షిరిడీకి వెళ్ళాలి, ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నాం. మీరు ప్రతి నెల కొంత అమౌంట్ ఎత్తి పెడుతూ ఉన్నారు. 9,000 రూపాయలు వచ్చింది. ఆ 1000 రూపాయలే కదా నెక్స్ట్ అని చెప్పేసి మీరు బయట నుంచి డబ్బులు ఇంకో రకంగానే మీరు వేసుకొని షిరిడీకి వెళ్ళడం కాదు. ఆ 1000 రూపాయలు కూడా ఇంకొక నెల వెయిట్ చేసైనా సరే జీతంలోంచి పర్సంటేజ్ తీసి కంప్లీట్ అయిన తర్వాతే వెళ్ళాలి. లేదు శ్మశానానికి మీరు ఏదైనా ఒక శ్మశానానికి వాళ్ళ అవసరానికి డొనేట్ చేయాలనుకుంటున్నారు, లేదా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, మీ పర్సంటేజ్ అమౌంట్లో ఇంచే ఇవ్వాలి. దానికి మించి మీరు చేయకూడదని కాదు, చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలా ఒక పద్ధతి పరంగా ఎప్పుడైతే నియమంతో చేస్తూ రాగలుగుతామో ఇది మీకు ధనయోగాన్ని తీసుకొని వస్తుంది. మీ ఊర్లో ఉండేటువంటి శ్మశానానికి అది ఏం అవసరం ఉందో ఒకసారి చూసుకోండి. రేకుల షెడ్ అవసరమా, వాటర్ ఫెసిలిటీ అవసరమా, లేదంటే ఇంకేదైనా అవసరాలు ఉన్నాయా, లేదంటే కట్టెలు అవసరం ఉందా. ఇప్పుడు అనాథ సేవల కోసం కట్టెలు అవసరం అవుతుంది. అలా చెప్పేటారంటే ఏదైనా అనాథ సేవ వస్తే నాకు ఫోన్ కొట్టు, కట్టెలు నేను అరేంజ్ చేస్తాను. మీరు ఏదైతే మీరు పర్సంటేజ్ పరంగా ఎత్తిపెట్టారో ఆ అమౌంట్లో నుంచి ఇవ్వండి. మీకు అర్థమవుతుందా? ఎక్కువ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా తప్పు లేదు, బట్ అవసరం లేదు. మీకు ఎంతైతే పర్సంటేజ్ పక్కన పెడతారో ఆ అమౌంట్లో ఇంచే మీరు ఈ కార్యక్రమాలు చేయండి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ చేయడం అనేది వీళ్ళకి ఎంతగానో గొప్పగా తీసుకొని వస్తుంది. దైవ సంబంధమైనటువంటి సూత్రాలని వినడము ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి సూత్రాలు ఏదైనా కావచ్చు. అలా ఎంతవరకు మీరు మ్యూజిక్ని వింటారో, సంగీతాన్ని వింటారో వీళ్ళకి యోగం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది, భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. శ్రవణం ఎంతవరకు మీరు శ్రవణం చేస్తారో, ఎంతవరకు మీరు పాటలన్నింటినీ కూడా వింటారో, అన్నిటికన్నా వీరు ప్రతిరోజు వీళ్ళకి ఉండేది అభిషేకము. మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, దర్శనం అంటాం మన సహజంగా అందరూ, లేదంటే రకరకాల సేవలు ఉంటాయి. కానీ తులారాశి వారికి ఎంతకెంత అభిషేకం చేయిస్తారో, లేదా ఇంట్లో అయినా కానీ సరే మీకు ఇష్ట దేవతని, అది ఎవరైనా కావచ్చు, ఒక అంగుష్ట పరిమాణం అంటాం, అంటే ఒక బొట్టన వేళ్ళంతా ఒక చిన్న విగ్రహాన్ని పక్కన పెట్టుకొని ప్రతిరోజు అభిషేకం చేస్తూ రండి. ప్రతిరోజు కూడా మీరు ఎంతకంత అభిషేకం చేస్తూ ఉంటారో అంతకంత అభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ మీరు దేవాలయంలో అయినా కానీ సరే అభిషేకానికి ముందుండండి. అభిషేకం కోసం మీరు అభిషేకం చేయించుకోండి. అర్చన చేపిస్తుంటారు, అలంకరణ సేవ ఉంటుంది, అర్చన సేవ ఉంటుంది, రకరకాల సేవలు ఉంటాయి దేవాలయాల్లో. కానీ తులారాశి వారు ముఖ్యంగా ఎంతకంత అభిషేకం చేస్తూ వస్తారో, అది దేవాలయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రతిరోజు కూడా అంత అభివృద్ధి ఉంటుంది. అందులో ఇంకా మీకు ఈజీగా ఉండేటట్టు చెప్తాను. మామూలు మీకు ఏ విగ్రహమైనా కావచ్చు, ముఖ్యంగా శివుడికి అభిషేక ప్రియుడు అంటాం. శివుడైతే చాలా గొప్పగా ఉంటుంది. కొంచెం నీళ్లు, అందులో కొంచెం ఇది తీసుకోండి, ఆ పచ్చకర్పూరం వేసారా, ఆ నీళ్ళతో అభిషేకం చేయండి. వారానికి ఒకరోజు కొబ్బరికాయతో అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడా అంత కొంచెం పెరుగు తీసుకొని ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేయండి. పెరుగు చాలా గొప్పగా వీళ్ళకి పనిచేస్తుంది. పెరుగు కానీ తేనె కానీ వీళ్ళకి శివయ్యకి అభిషేకం చేస్తే అంత గొప్పగా రాణిస్తుంది. కాబట్టి మీరే ఇంట్లో కూర్చొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక విగ్రహం పెట్టుకొని ఎంతసేపు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. ఈ 15 నిమిషాల్లో శివయ్యకి మీద జలంతో అభిషేకం చేయండి, కర్పూర జలంతో. వారానికి ఒకరోజు కొబ్బరికాయ నీళ్ళతో
ఇక్కడ కొబ్బరికాయలను చాలామంది కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేస్తారు. కొబ్బరి అంటే మనకు టెంకాయ కొడతాం కదా, వాటితో ఆ నీళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడికి అభిషేకం చేయకూడదు. కేవలం కొబ్బరి బొండంలో ఉండే నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయాలి. నేను ఈ మధ్యకాలం కొన్ని దగ్గర గమనించాను, టెంకాయ కొట్టి ఆ నీళ్ళు ఎత్తుకొని వచ్చి దేవుడి మీద పోస్తారు. ఇది చాలా తప్పు. కొబ్బరికాయ నీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం చేయండి, పెరుగుతో అభిషేకం చేయండి, తేనెతో అభిషేకం చేయండి. చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లో ధనాభివృద్ధి, యోగాలన్నీ కూడా కలిసి వస్తాయి. అనేక రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా దేవాలయంలో అభిషేకానికి సంబంధించినటువంటి సామగ్రిని అందించడము. ఇప్పుడు జనరల్గా మనం రెగ్యులర్గా మనం చేయలేము. ఇక్కడ పంతులు గారిని అడిగామంటే, స్వామికి అభిషేకానికి ఏమేం కావాలి స్వామి అంటే, ఇదో పలానా సామాన్లు కావాల్సి వస్తాయో మాకు రెగ్యులర్గా అంటారు. మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదైతే పర్సంటేజ్ పెట్టి పక్కన పెట్టిన డబ్బులతోనే దేవాలయంలో అభిషేకానికి కావాల్సినటువంటి ఆ సామాగ్రిని కొనివ్వండి. ఇదిగో స్వామి ప్రతిరోజు మీరు పలానా షాప్లో నేను మాట్లాడి పెట్టాను, మీరు వస్తా ఆ షాప్లో పెరుగు తెచ్చుకోండి, ప్రతిరోజు తెచ్చుకోండి, నెలకు ఒకసారి నేను అమౌంట్ ఇచ్చేస్తాను వాళ్ళకి. మీకు అర్థమవుతుంది కదా. అలా ఒక డీల్ పెట్టుకొని నెల వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయండి. సో ఆ స్వామి ప్రతిరోజు మీ పేరు చెప్పి పెరుగు తీసుకొని పోయి అక్కడ మీకు మీ పేరు చెప్పి అర్చన చేసి పలానా వాళ్ళు పెరుగు ఇచ్చారు, పలానా గోత్రస్తులని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చేది చేయించుకునేది ఆయనకు తెలుసు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చే మనసు ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి. కాబట్టి దేవాలయంలో అభిషేకపు వస్తువులు ఇవ్వడము, సుగంధ ద్రవ్యాలు ఇవ్వడము, ఇంట్లో ఎప్పుడు కూడా వచ్చి సుగంధ ద్రవ్యాలతో ఇల్లు సువాసనగా ఉండేటట్టుగా చూసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళకి యోగాన్ని, ధనయోగాన్ని తీసుకొని వస్తుంది, భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది, రాజ్యస్థానం యాక్టివేట్ చేస్తుంది, లాభస్థానం యాక్టివేట్ చేస్తుంది. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.